అక్కడికి చేరుకోవాలి. అదే భక్తులైతే వస్తూ ఉన్నారు. వాళ్ళు అక్కడికి చేరుకోవడానికి భక్తితో చాలా ముందు కూడా గుంపు వెళ్ళిపోతూ ఉంది. చాలా ముందుకి గుంపు వెళ్ళిపోతూ ఉంది. చాలా రిస్క్తో కూడుకున్న పని. దగ్గరకు వచ్చేసినాము. నీళ్ళైతే కొడుతున్నాయి. సముద్రం అయితే అలల పైన అలలు కొడుతూనే ఉంది. గడ్డకి దగ్గరకు వచ్చేసినాము. ఆ భగవంతుని సన్నిధానానికి, నిష్కలంక మహాదేవుని దర్శనానికి స్వామి మా ఏ కలంకం లేకుండా చూడు తండ్రి అంటూ మనసారా మొక్కుకుంటూ ఈ దేవుని సన్నిధికి గట్టుకు వచ్చినాము, చేరుకుంటున్నాము. అయిపోయింది, దగ్గరకు వచ్చింది. దగ్గర కొద్ది దూరంలోనే ఉంది. చాలా రిస్క్తో అరేబియా సముద్రంలో గుజరాత్లోని నిష్కలంక మహాదేవ్కు ఈ గట్టుకి చేరుకున్నాము. ఇక్కడికి చేరుకున్నాక పాండవులు స్వయాన ప్రతిష్ఠించిన మహిమాన్వితమైన అద్భుతమైన 5 శివలింగాలను చూడగానే జన్మ ధన్యమనిపించింది. 5 శివలింగాలకు పాలతో అభిషేకించి ఉమ్మెతకాయలు, బిల్వపత్రాలను ఉంచి పులకించాము. ఈ అరేబియా సముద్రం ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు సముద్రం వెనక్కి వెళ్ళి భక్తులకు దర్శన భాగ్యం కలిగిస్తుంది. తిరిగి 3 గంటల నుండి ఉదయం 11 గంటల దాకా సముద్రం 1 కిలోమీటర్ పైగా ముందుకు వచ్చి నిష్కలంక మహాదేవుని 5 శివలింగాలు నీటిలో మునిగిపోతాయి. ఈ అద్భుతం మహిమ వర్ణించడం వీలు కాదు. ప్రతి ఒక్కరూ తమ జీవిత కాలంలో ఒక్కసారైనా దర్శించిన వారికి ఏ కలంకం లేకుండా నిష్కలంక మహాదేవుని ఆశీస్సులు పొందడంతో జీవితం ధన్యంగా భావించవచ్చు. ఓం నమః శివాయ. నిష్కలంక దేవాయ నమః.